ఏదైతే ఒక రాష్ట్రానికి రాజధాని కావాలని భూములిచ్చి కన్నతల్లి లాంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, అంటే ఒక మంచి కోసం కన్నతల్లి లాంటి భూములిచ్చి ఆ రైతుల యొక్క మనోవేదన, అంటే ఒక సేదం చిందించి నేల తల్లిని తడిపేటువంటి ఒక రైతు రాష్ట్రం కోసం భూములు ఇస్తే మా ప్రమేయం లేకుండా మా జీవితాలని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక విధాన నిర్ణయాలని, అదేవిధంగా ఆ యొక్క మానసిక వ్యధని నిజంగా ఈ సినిమాలో ప్రతిబింబించే విధంగా, అంటే మా ఉద్యమాల ద్వారా అనేక మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రపంచానికి వాస్తవాలు, రైతుల యొక్క మనోవేదన ఏ విధంగా ఉంది, మహిళలు పడుతున్నటువంటి వేదన ఏంటి, ఆ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి వేదన ఏంటి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఈ రాజధాని ఫైల్స్ ద్వారా ఒక రైతు వ్యధని బయటకు తీసుకొచ్చినందుకు ఈ రాజధాని ఫైల్స్ టీం మొత్తానికి కూడా శిరస్సు వంచి వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే పడుతున్నటువంటి బాధ ఎంత, కన్న తల్లి లాంటి భూమిని కోల్పోవటమే కాదు, అనేక అవమానాలు నిత్యం అనేక మాటలతో శూలాలుగా బాధిస్తుంటే దాన్ని చూసి వికటహాసం చేస్తున్నటువంటి కొంతమంది అహం వలన పడుతున్నటువంటి బాధ నిజంగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు ప్రతి ఒక్క డైలాగులో, కానీ వాస్తవానికి రైతుల యొక్క మనోవేదనకి వాస్తవ ప్రతిరూపం ఈ రాజధాని ఫైల్స్. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి యథార్థ గాథని ప్రజలందరికీ తెలియజేయాలని ముందుకొచ్చినటువంటి రవిశంకర్ గారికి రైతులందరి తరపున వారికి నిజంగా ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం. వారు చేసినటువంటిది మేమంతా కూడా రుణపడి ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని ఆశీర్వదించారో ఈ రాజధాని ఫైల్స్ని కూడా, ఇది ఒక పొలిటికల్ మూవీ కాదండి, నిజంగా భూమి పుత్రుల యొక్క మనోవేదనకి చూపించేటువంటి ఒక గొప్ప దృశ్య కావ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఆశీర్వదించి ఒక మంచిని ప్రోత్సహించడానికి ప్రజలందరూ ముందుంటారనేటువంటి మరొక్కసారి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి రైతులందరి తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆ మూవీలో రాజధాని నిర్మాణం అంటే ఉత్సాహంగా, సంతోషంగా నిర్మాణ కార్యక్రమాలు జరగాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ పిడికిలు ఎందుకు వచ్చింది అని చూపించడానికే, ఆ పిడికిలు ఎత్తి రైతులందరూ ఎందుకు పోరాటం చేశారు అని చూపించడానికే ఈ ప్రయత్నం అండి రాజధాని ఫైల్స్ అనేది. అమరావతి రాజధాని భూములు కోల్పోయిన రైతులుగా మేము చేసినటువంటి పోరాటం, తమ ఇంటి కుటుంబ సభ్యుల్లో తమ ఆడపిల్ల బయటకు వచ్చింది అని చెప్పి ఏ విధంగా అయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మాకు అండగా నిలబడి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా చేసుకున్నారో వాళ్ళందరికీ నాది ఒకటే విన్నపం అండి. దయచేసి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఈ సినిమా అమరావతిలో జరిగినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో పిడికిలు ఎత్తాల్సి వచ్చింది, మహిళలు గడప దాటారు, రోడ్డు మీదకి వచ్చారు, అది కేవలం రైతుల సమస్య కాదు, మన రాష్ట్ర సమస్య, మన రాష్ట్ర రాజధాని సమస్య, మన రాష్ట్ర ఆర్థిక సమస్య అని చెప్పని మీరందరూ నమ్మి ఈ సినిమాకి వెళ్ళి చూస్తే, థియేటర్స్లో చూస్తే అది నిజంగా రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది, మీరు పుట్టిన ప్రాంతానికి న్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి ఆర్థికంగా అమరావతి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పని మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఈ సినిమా దోహదపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఇన్ని అవాంతరాలు ఎదురైనా కూడా, ఎంత బెదిరింపులు వచ్చినా కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు పడినటువంటి క్షోభ అట్లాంటిది, అలాంటి అవరోధాలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు టీం మొత్తాన్ని, రవిశంకర్ గారిని కానీ, భాను గారిని కానీ, మిగతా టీం సభ్యులను కానీ వాళ్ళందరికీ మా రైతులందరి తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. ఒక రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం అని తలిచి ఈ రాజధాని కోసం 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు 37,000 ఎకరాలు ఇచ్చి దానికి
ఇందులో దేవతల రాజధాని అయిన అమరావతిని నామకరణం చేసుకొని దాని తర్వాత దాన్ని ఒక కులముద్ర వేసి ఆ విధంగా దాని గురించి కానీ ఈ రైతులు సాగించిన పోరాటాన్ని ఆందోళనని అరాచకాలను రైతులు పడుతున్న ఇబ్బందుల్ని చూపెట్టిన ఈ రాజధాని ఫైల్స్ చిత్ర యూనిట్కి మొత్తానికి ఇది వాస్తవ సంఘటన ఆధారం చేసుకొని రూపొందించిన సినిమా, అంతేగాని ఏ రాజకీయ సినిమా కాదు. కాబట్టి సినిమాగా చూసి దీన్నంతా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ దీంట్లో నిర్మించిన రవిశంకర్ గారికి, డైరెక్ట్ చేసిన భాను గారికి, నటించిన వినోద్ కుమార్ గారికి, వాణి విశ్వనాథ్ గారికి, ఇతర తారాగణానికి అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా కన్నీళ్ళని ఈ బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ సినిమా పనికొస్తుందని మేము భావిస్తున్నాం. ఉన్న అవాస్తవాలన్నీ కూడా పోయి ఇప్పటికన్నా వాస్తవాలని తెలుసుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. కేరళ ఫైల్స్ అలాగే ఈ రాజధాని ఫైల్స్ను కూడా పెద్ద హిట్గా చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.